అంత మమ్మల్ని కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి నడిపించినందుకే నీకు స్తోత్రాలు. ఈ రోజును ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మేమైతే సజీవులముగా నిలిచి నీ నామాన్ని స్మరిస్తూ నిన్ను స్తుతిస్తూ సంతోషముగా మా ప్రభువా ఈ నూతన సంవత్సరములో మొదటి మాసమున ఈ 68వ రక్షణ సువార్త ఉజ్జీవ కూడికలో చేరి నీ నామాన్ని స్మరిస్తూ నిన్ను స్తుతిస్తూ సంతోష హృదయముతో నిన్ను ఆరాధించుకునే ఈ మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ ప్రభువా ఈ సంవత్సరం అంతా మేము నీ కొరకు బ్రతుకుతాం, నీ కొరకు జీవిస్తాం. నీ చిత్తానుసారంగా బ్రతకడానికి మా ప్రభువా మాకిష్టం వచ్చినటువంటి విధముగా కాకుండా నీకిష్టం వచ్చినటువంటి విధముగా బ్రతకడానికి మాకు నీ సహాయము దయచేయండి యేసయ్య అంటూ ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకొనుచు ప్రభు నామాన్ని స్మరిస్తూ అయ్యా నీతో ఉండే భాగ్యాన్ని, నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి యేసయ్య అంటూ దేవదేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ అందరము కలిసి ధ్యానపూర్వకముగా హృదయపూర్వకముగా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్పలు కొడదాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. అవును యేసయ్య, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో గడిపి నిన్ను ఆరాధించుకునే కృపను ధన్యతను భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును యేసయ్యా, పోయిన సంవత్సరము ఎలాగోలా బ్రతికేశాను, కనీసం ఈ సంవత్సరమైనా నీతో గడిపే భాగ్యాన్ని
నిన్ను ఆనుకొని నిన్ను అంటి పెట్టుకొని నాకు ఇష్టం వచ్చిన రీతిగా కాకుండా నీకు ఇష్టం వచ్చిన బ్రతుకుని నిన్ను బ్రతకడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నేను అనుభవించే భాగ్యాన్ని నాకు దయచేయండి యేసయ్య అంటూ వేడుకుందాం. ఇది వరకు నేను కోల్పోయినవన్నీ ఈ సంవత్సరం నేను తిరిగి పొందుకున్నట్లుగా నాలో ఉన్నటువంటి ఒంటరి జీవితం, ఒంటరి పోరాటము తొలగిపోయి మా ప్రభువా నీ యొక్క సన్నిధిని నిత్యం అనుభవిస్తూ, నీ కాపుదల, నీ తోడు నీడ నేను అనుభవిస్తూ మా ప్రభు నీ కొరకు ఊపిరాగే వరకు నీ కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతికే కృపను, ధన్యతను, భాగ్యాన్ని నాకు ప్రసాదించండి యేసయ్యా అంటూ వేడుకుందాం. అయ్యా మాకటి కృపను దయచేయండి. నీ సన్నిధిలో నిలిచే కృపను, నీతో బ్రతికే సహవాసం, నీతో సహవాసం చేసే కృపను మాకు దయచేయండి యేసయ్యా. పాపములో పడిపోకుండా, శాపము కొని తెచ్చుకొనకుండా మా ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, భక్తిలో, విధేయతలో, సంఘ సహవాసములో క్రమము తప్పకుండా మా ప్రభువా ముందుండి కృపను, ధన్యతను, భాగ్యాన్ని నాకు దయచేయండి అంటూ వేడుకుందాం. ప్రభువా ఇటు కృపను, ధన్యతను, భాగ్యాన్ని మా ప్రభువా నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి తీర్మానాన్ని, ప్రతి వారి విశ్వాసాన్ని బలపరిచి ఈ సంవత్సరము నీ కొరకు, నీతో, నీలో జీవించే కృపను, ధన్యతను, భాగ్యాన్ని దయచేసి ఈ మా స్తుతి ఆరాధన అంతయు మీకే సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.